ఎందుకంటే అప్పారావు గారు, కటారి అప్పారావు గారు సార్, ఇప్పుడు ఈయన ముద్రగడ పద్మనాభం గారు పెద్ద పెద్ద ప్రసంగాలు చేయటం, లేకపోతే పరుష పదజాలంతో మాట్లాడటం ఇలాంటి ఏవి కూడా ఉండేవి కాదు. ఆయన లేఖాస్త్రాలు అనేటువంటిది, లేఖ రాయటం అనేటువంటిది ఆయనకు ఒక బాణంలాగా లేఖాస్త్రాలు సంధించడం ప్రభుత్వం మీద అనేటువంటిది. సో ఆ విధానాన్ని మీరు ఎలా చూస్తారు? ఆయన తన ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. నమస్తే. ఆయన ఎప్పుడు కూడా సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఇవ్వటం ఉండవు. అలాగే తన అభిప్రాయాలను స్పష్టంగా లేఖల ద్వారా తెలియజేయటం అనే ఒక పద్ధతిని ఆయన ఎంచుకొని దాన్ని ఫాలో అయ్యారు. దాన్ని ఆ రకంగానే చూడరు. ఇక్కడ ఈరోజు మీరు పెట్టిన డిబేట్లో ప్రధానంగా ముద్రగడ గారి గురించి చెప్పాలనుకుంటే నీతి, నిజాయితీ, పట్టుదల, కార్యదక్షత, పోరాటం, ఉద్యమం, యోధుడు ఇలాంటి పదాలన్నిటికీ అర్థం ఏంటి అంటే ఒక ముద్రగడ గారి గురించే చూపించాల్సి వస్తుంది. ఎందుకంటే అతను ఉద్యమం మొదలుపెట్టింది 90s లో మొదలుపెట్టిన ఉద్యమం నేను స్టడీ చేసిన వైపుగా చూస్తే ఆ రోజు తను ఆ రావులపాలెంలో జరిగిన ఇన్సిడెంట్కి బాధపడి, రావులపాలెంలో కాపుల మీద జరిగిన దాడికి నొచ్చుకొని బాధపడి ఆయన నిరాహార దీక్ష చేపట్టి దాన్ని తర్వాత సైకిల్ ర్యాలీగా చేసి ఆ రోజు జీవో నెంబర్ 30 సాధించాడు. ఆయన చాలా మంది కూడా ముద్రగడ గారు చనిపోయినాక చాలా నిస్సిగ్గుగా అతని మీద కొన్ని విమర్శలు చేస్తున్న దానికి సమాధానంగా చెప్పాలనుకున్నాను ఇక్కడ నేను. అదేంటంటే ముద్రగడ గారు కాపులకు ఏం చేశారు అని. ఇవాళ కాపులకు సంబంధించి ప్రజలు, కాపు పిల్లలు ఫీజు రీఎంబర్స్మెంట్ మొదలుకొని రిజర్వేషన్ సౌకర్యాలు కొన్ని పొందిన ఈ రోజు ఏదైనా కాపు కులంలో ఇవాళ విద్యావంతులైన వాళ్ళు అందరూ వాళ్ళ విద్య కొనసాగించడానికి కారకులైన వాడు ముద్రగడ పద్మనాభం. కాపు జాతిలో రిజర్వేషన్, పోయిన రిజర్వేషన్ సాధించుకోవటానికి దశాబ్దాలుగా సాగుతున్న ఈ 30 సంవత్సరాల ఉద్యమం ముద్రగడ గారి యొక్క నేతృత్వంలోనే జరిగింది ఎక్కువ భాగం అనేది కూడా గుర్తించాలి. అలాగే అతను చాలా మంది మొండివాడు కాదు, అతను అనుకున్న దాన్ని సాధించడానికి ఎన్నుకునే మార్గంలో అతను పట్టుదలగా దాన్ని ముందుకు కొనసాగిస్తారు. దాన్ని చాలా మంది అతను మొండివాడని లేదా కొంతమంది మూర్ఖుడని ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. అది కాదు, అతను ఒక ఉద్యమకారు. ఉద్యమం ద్వారానే తను అనుకున్నది సాధించుకోవాలి అనుకునే పట్టుదల కలిగిన వ్యక్తి అతను. అలాగే తన జీవితం అంతా అదే సాధించాడు, అదే పద్ధతిలో ప్రయాణం చేశాడు. ఎన్ని చర్చలు జరిపి ఎన్ని చేసినా కూడా పోరాటం అనేది తప్పనిసరి, పోరాడాల్సిందే అనే వైఖరి మాత్రం అతను తన జీవితంలో ఎంచుకున్నాడు, అదే కొనసాగించాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాడు. అతను ముద్రగడ గారు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో దాదాపు ఇప్పుడు 30-35 ఏళ్ల క్రితం, బహుశా 40 ఏళ్ల క్రితం అప్పట్లో ఉత్తర కంచి ఉద్యమం ఒకటి ఉందండి, మీరు గమనించాల్సి. ఆ ఉత్తర కంచి ఉద్యమం ఏంటంటే ఆ ఉత్తర కంచి అనే గ్రామంలో ఒక నక్సలైట్లకి ఆశ్రయం ఇచ్చి భోజనం పెట్టారు అక్కడ ఆ ఊరు వాళ్ళందరినీ కూడా ఆ రోజుల్లో అరెస్ట్ చేసి తీవ్రమైన చిత్రహింసలు పెడుతుంటే పోలీసులు ముద్రగడ గారు వాళ్ళు నక్సలైట్లు ఎవరో వెళ్ళేవాళ్ళు ఎవరికైనా ఆదరించి అన్నం పెడతాంలో తప్పే ఉంది, వాళ్ళు అన్నం పెట్టారు. అంత మాత్రానికే మీరు ఆ ఊర్లో ఉన్న కుటుంబం వాళ్ళందరినీ అరెస్టులు చేసి ఈ రకంగా హింసలు పెడతారా అని ఉద్యమం చేసి నిరాహార దీక్ష చేసి వాళ్ళని విడిపించిన పద్ధతి. ఇది ఎందుకు అంటున్నానంటే ముద్రగడ మానవతా విలువల్ని ఎంత గౌరవించి వాటి కోసం తన జీవితంలో పోరాట మార్గం ఎంచుకొని అవి సాధించుకున్నాడు అనే దానికి నేను ఇది ఒక అంశంగా చెప్తున్నాను. అలాగే 2016 ఉద్యమం ముద్రగడ బుర్రలోంచి పుట్టింది కాదు. చాలా మంది అంటారు తెలుగుదేశం ఉంటేనే ముద్రగడ ఉద్యమాలు చేస్తారు, తెలుగుదేశం ఉందా అక్కడ ఇంకో పార్టీ ఉందని కాదు. గతంలో కాంగ్రెస్ 90s లో జరిగిన ఉద్యమం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిందే ఆయన. అలాగే తర్వాత 2016లో చంద్రబాబు నాయుడు అధికారం కోసం తను చేసిన వాగ్దానాలు వాళ్ళ మేనిఫెస్టోలో, ఇప్పుడు ఆ మేనిఫెస్టోలో ఆ పేజీలో తీసేశారనుకోండి, అప్పట్లో ఆ మేనిఫెస్టోలో కొన్ని 4 అంశాలు ప్రధానమైనవి ఉన్నాయి కాపులకు ఇచ్చిన వాగ్దానాలు. ఆ వాగ్దానాలు నెరవేర్చని దశలో, ఎందుకంటే ఈ వాగ్దానాలు ఇచ్చిన టైంలో 2014లో టీడీపీ గవర్నమెంట్ రాగానే అప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉన్న జ్యోతుల నెహ్రూ గారికి మేము హైదరాబాద్ సంబంధించి కొంతమంది వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాము, ఏమండి ఇలా కాపులకు వాగ్దానాలు ఇచ్చి అదేం పట్టించుకోవట్లేదు అని. అది అప్పట్లో అసెంబ్లీలో అతను ప్రయత్నం చేసినా కూడా
అది వినిపించి ముఖ్యమంత్రిని అడిగే పరిస్థితి, ప్రభుత్వాన్ని అడిగే పరిస్థితి రాలేదు. అయితే కొద్ది రోజులుగా ముద్రగడ పద్మనాభం గారు ఆ అంశం మీద రకరకాల మంది వ్యక్తుల్ని, కాపులందరినీ కిర్లంపూడికి ఆహ్వానించి వాళ్ళందరితో చర్చలు జరిపి దాదాపు 4 నెలల కాలం జరిగిన చర్చలు. ఆ చర్చల్లో ముద్రగడ గారు అందరితో చర్చించి అందరి ఆమోదం మేరకు దానిలోకి ఉద్యమం స్టార్ట్ చేయాలని 2016లో జనవరి 31న ఒక పెద్ద ఉద్యమం నడిపింది, మీ అందరికీ తెలుసు. అయితే ఈ ఉద్యమం సందర్భంగా జరిగిన తుని రైలు సంఘటన దాన్ని చాలా మంది నెగిటివ్ ఆస్పెక్ట్ లో చూపిస్తా ఉన్నారు. భారతదేశంలో ఎన్నో ఉద్యమాలు జరిగినాయి, స్వాతంత్రోద్యమం కాలం నుంచి చూసుకున్నా కూడా బోల్డెన్ సంఘటనలు జరిగినాయి. అలాంటి ఇవాళ తునిలో జరిగిన ఒక్క సంఘటన, ఒక రైలు కాల్చిన సంఘటన నేరంగా ఎందుకు చూపిస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే ప్రజలు తమ యొక్క నిరసన తెలపడానికి, తన యొక్క గొంతు వినిపించడానికి రకరకాల పోరాట మార్గాలు ఎంచుకుంటారు. అందులో భాగంగానే అక్కడ జరిగింది. అయితే ఒక్కటే గమనించండి, ఇవాళ 99 టీవీ దగ్గర కూడా ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ తుని రైలు ఘటన జరిగిన దాదాపు ఆ రోజు సాయంకాలం 4-4:30 మధ్యలో చంద్రబాబు నాయుడు సీఎం, ముఖ్యమంత్రి గారు ఆ రోజు మీడియా ముందుకు వచ్చి చెప్పారు, ఇది కాపులు చేసిన చర్య కాదు. స్పష్టంగా ఉంటుంది దానిలో చంద్రబాబు మాటలు. మీరు అది వీడియో ఉంటే తీసుకొని చూడండి. కాపులు చేసింది కాపులు కాదు, కాపులు చాలా శాంతి కాముకులు, వాళ్ళు ఇలాంటి దుశ్చర్యలు చెయ్యరు, ఇది ఎవరో కావాలని చేసిన వాళ్ళు. ఇంకా ఆయన ఎక్స్ట్రాగా పొలిటికల్ గా దాన్ని వాడుకోవడానికి కడప నుంచి వచ్చిన కొండాలని అవి పిచ్చి మాటలు, కొన్ని మాటలు కూడా మాట్లాడకుండా కాదు నేను చెప్తానండి. కాపులు కాదు అని ఒక్క రోజు గడవగానే కాపుల మీద కేసులు పెట్టిన సంఘటన. చాలా మంది మీద కేసులు పెట్టి కాపుల్ని, కాపు యువకుల్ని వేధించిన సంఘటనలు అక్కడి నుంచి మొదలైనవి. ఆ ఉద్యమ కాలం అంతా కూడా ఎమర్జెన్సీ కాలాన్ని తలపించే ఒక చీకటి రోజులు కాపు జాతికి అని కూడా నేను తెలియజెప్తున్నాను. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టిన ముద్రగడ పద్మనాభం తన కుటుంబాన్ని మొత్తాన్ని కూడా నిర్బంధించి పెట్టిన రోజు. ఆ సంఘటన తర్వాత మనస్తాపం చెందే కదా ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు. అది తర్వాత వేస్తారు సార్. ముద్రగడ అంటే ఆ రోజు జరిగిన ఒక భయానకమైన పరిస్థితిని మీకు చెప్పబోతున్నాను. ఎవరైనా గోదావరి జిల్లాలో ఒక యువకుడు కనపడితే, ఏయ్ నువ్వెవరోరా, నీ కులం ఏంటిరా, కాపులా ఎక్కడని చెప్పి మెడకాలను పట్టుకొని వ్యానుల్లో వేసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పడేసిన చరిత్ర సార్ ఆ రోజున. అప్పట్లో ఒక చిన్న మీటింగ్ కూడా పెట్టే పరిస్థితి అక్కడ లేకపోతే ముద్రగడ గారు ఫోన్ చేసి, అప్పారావు గారు ఇక్కడ కనీసం మీటింగ్ పెడతారు, ఎక్కడేం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది, హైదరాబాద్ లోనన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు కొద్దిగా ఈ ఉద్యమం గురించి తెలియజెప్పండి అంటే, ఆ రోజున ఎవరైనా కాస్త పబ్లిక్ ఫిగర్ కావాలని అప్పట్లో గద్దర్ గారిని తీసుకొచ్చి, గద్దర్ చేత మేము ప్రెస్ క్లబ్ లో పెద్ద మీటింగ్ కూడా కండక్ట్ చేసి ఆ రోజు ప్రభుత్వ చర్యల్ని, అక్కడ ఉన్న పరిస్థితిని ఖండించడం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకే దాసరి నారాయణరావు, చిరంజీవి గారు వీళ్ళందరూ పెద్దలు కూడా వచ్చి ముద్రగడకి సపోర్ట్ గా నిలబడమే ఆ రోజు ఉద్యమం ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వం తలొగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే అండి, అప్పారావు గారు మళ్ళీ సమతం రాము గారు మనతో జాయిన్ అయ్యారు, రాయలసీమ బలిజ నాయకులు. రాము గారు, అసంతృప్తికి అసమ్మతికి అసలైన ముద్రగడ పద్మనాభం గారు ఒక రెబల్ నాయకుడిగా ఆయన ఏ పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీ నాయకులను, ముఖ్యమంత్రులతో సైతం విభేదించి ఆయన నిరాహార దీక్ష